నటుడిగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఒకెత్తైతే, అప్పటి వరకు ఉన్న మూస ధోరణి స్టెప్పులను పక్కన పెట్టి డాన్స్కే ఆయనో పర్యాయ పదంగా నిలిచారు. డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన కళ్లల్లో పలికే హావభావాలు చూస్తే డైలాగంటే ఇలానే చెప్పాలేమో అన్న రేంజ్లో ఉంటాయి. చిరంజీవి గారి కెరీర్ గురించి ప్రస్తావించాల్సి వస్తే ఖైదీ ముందు, ఖైదీ తర్వాత అనాల్సిందే. ఆ మూవీతో టాలీవుడ్లో సంచలనమే సృష్టించారు. స్వయం కృషితో ఎదిగారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే పెద్దాయనగా నిలిచారు. ఇక సినిమాల పరంగా పక్కన పెడితే క్యారెక్టర్లోనూ చంటబ్బాయే. అంతలా ఒదిగిపోయి వినయంగా మాట్లాడతారు. ఎవరికైనా తలవంచి నమస్కరిస్తే అది ఎదుటివారి గొప్పతనం కాదు, అది ఆయనలో ఉండే అసమానమైన గొప్ప వ్యక్తిత్వం. ఆయనెప్పటికీ మెగాస్టారే. తరాలు మారినా, విశ్వమే అంతమైనా ఆయనో చెరగని ముద్ర. ఇంతకు మించి ఆయన్ని వర్ణించాలంటే నిఘంటువును దాటి పదాలు వెతకాలేమో. వన్స్ అగైన్ హ్యాపీ